సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 డిసెంబర్ నెల 1వ తారీఖు సోమవారం. ఈరోజు తిథి ఏకాదశి. రేవతి నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ సోమవారం రోజున చతుర్థములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీరు చేసే ప్రతి పనికి కూడా గుర్తింపు ఫలితాన్ని అందుకుంటారు. సప్తములో బుధ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మెదినటువంటి శైలిలో విజయాలను సాధించుకోగలుగుతారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. అష్టమంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారం బాగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. లాభములో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది. పంచమములో కేతు సంచారం వల్ల మీ ఆలోచనల్లో ఒక ఆలోచనకు సంబంధించిన విషయంలో నిరాశ, అశాంతి కలగడానికి ఈరోజు అవకాశం కల్పిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణేశ దర్శనం చేసుకోండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారికి సోమవారం రోజున షష్టమంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకున్నట్లుగా ముందుకు సాగే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. దశమములో రాహు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, విదేశీ వ్యవహారాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. లాభంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఈరోజు కాలం గడుపుతారు. లాభంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలను అందుకుంటారు. సప్తంలో రవి సంచారం వల్ల కుటుంబంలో తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అధికారులతో మనస్పర్ధలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి సోమవారం రోజున ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, అభినందనల్ని అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు. షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అండదండలతో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, తండ్రి నుంచి సహాయం కానీ, ప్రభుత్వం నుంచి సహాయం కానీ అందుకుంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సంతోషాన్ని, వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో సజావుగా ముందుకు సాగే విధానాన్ని ఈరోజు మీరు చూస్తారు. భాగ్యంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, తండ్రి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని పొందుతారు. చతుర్థములో బుధ సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని చవిచూస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులైనటువంటి స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో విందు వినోదాల కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతోషంగా ముందుకు వెళ్ళే వాతావరణం ఉంది. దశమంలో చంద్ర సంచారం వల్ల నీతిగా, నిజాయితీగా పనిచేస్తారు. ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనూ ఇంటా బయట కూడా చాలా సంతోషకర వాతావరణాన్ని మీరు అందుకుంటారు. పంచమంలో కుజుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. భూవాహన సమస్యలు కూడా కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పు పేదవారికి రోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ సింహరాశి వారికి సోమవారం రోజున ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు.
బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో ఒక శుభవార్త అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. ఈరోజు లాభములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సంతానం విషయంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అష్టములో శని సంచరిస్తున్నాడు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేయడం, జీవిత భాగస్వామితో ఒక విషయంలో అపార్థాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారం చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కన్యారాశి వారికి సోమవారం రోజున ద్వితీయంలో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారం బాగుంటుంది. ప్రభుత్వం నుంచి ఆదాయం అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. షష్టంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. గట్టి పోటీని ఎదుర్కొంటారు. ధైర్యంగా చాలా పనులు ఈరోజు మీరు పూర్తి చేస్తారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో కూడా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. ఎన్ని విషయాల్లో మీరు ఆనందంగా ఉన్నప్పటికీ, ఎన్ని లాభాలు ఆర్జించినప్పటికీ ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారం చేయండి. గణేశ దర్శనం చేసుకోండి. గణేశాష్టకం చదవండి. ఉలువలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ తులారాశి వారికి ఈ వారంలో జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాలు కూడా మీకు ఆనందాన్ని కలుగజేస్తాయి. షష్టంలో శని సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి విజయాలను సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. దశమంలో గురువు సంచారం వల్ల కొంత పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారం చేయండి. దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను పేదవారికి కానీ, గురువులకు కానీ ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సోమవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మంచి విజయాన్ని సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తుంది. పోటీ ప్రపంచంలో సునాయాసంగా విజయాలను అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. మీ నిజాయితీకి, నిబద్ధతకు మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వ్యయములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి నష్టం కానీ, అనుకోకుండా ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది కానీ రావడానికి ఈరోజు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారం చేయండి. శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించండి. శ్రీరామరక్ష స్తోత్రం చదువుకోండి. ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి సోమవారం రోజున తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. జనసహకారం బాగుంటుంది. నూతన వ్యాపారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. లాభంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు, రుణ సదుపాయాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, తల్లి ఆశీస్సులు, మనసుకు నచ్చే సంఘటనలు ఈరోజు సంతోషాన్ని కలుగజేస్తాయి. చతుర్థంలో శని సంచరిస్తున్నాడు. ఉదర సంబంధమైన అనారోగ్యాలు, మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, జన సహకార లోపం కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారం చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మకర రాశి వారికి సోమవారం రోజున తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు బాగుంటాయి. జన సహకారం బాగుంటుంది. జీవిత భాగస్వామి సహకారం కూడా మీకు ఎంతగానో సంతోషాన్ని కలిగజేస్తుంది. సప్తంలో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో కూడా గౌరవ మర్యాదలను పొందుతారు. దశములో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు.
లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో మంచి అభివృద్ధిని సాధించుకుంటారు ఈరోజు. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, గణేశ స్వామిని దర్శించండి, గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కుంభరాశి వారికి ఈ సోమవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి, సంతోషంగా కాలం గడుపుతారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు కానీ రావడానికి అవకాశం ఉంది. దశమంలో కుజ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది, లాభసాటి ప్రయాణాలు చేస్తారు, భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీల సహకార లోపం కనిపిస్తుంది, కుటుంబంలో అశాంతి, ముఖ్యంగా స్త్రీలతో అభిప్రాయ భేదాలు కానీ, మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి, మహాలక్ష్మీదేవిని సందర్శించండి, మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మీనరాశి వారికి సోమవారం రోజున పంచమంలో గురువు సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. అష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు, అభినందనలు అందుకుంటారు. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి ఆశీస్సులతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి విజయం సాధిస్తారు. తండ్రి ఆశీస్సులు కూడా అందుకుంటారు. వ్యయములో చంద్ర సంచారం వల్ల ఆత్మీయులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. అశాంతిని కలిగించే సంఘటనలు జరుగుతాయి. నిరాశతో కాస్త ఇబ్బంది పడేటువంటి సూచన ఈరోజు ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, లలితాదేవిని సందర్శించండి, లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. బియ్యం కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.